8వ తరగతి ద్వితీయ భాష తెలుగు మొదటి పాఠం చదువుదాం. రెండవ భాగం. ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. సున్నా ఔర్ సోచ్ కే బాత్ కర్నా. గేయాన్ని రాగంతో పాడండి. ఏ గానా కో అచ్చా రాగ్ సే అచ్చా సుర్ సే గానా హై. ఈ గేయం ద్వారా మీరేమి తెలుసుకున్నారు? ఈ గానా సే ఆప్కో క్యా సమజ్ మే ఆయా? ఈ గేయం ద్వారా మేము బాగా చదువుకోవాలని, రాయాలని, సాధన చేయాలని తెలుసుకున్నాము. దేశాన్ని రక్షించడానికి ఐకమత్యంతో శత్రువును ఎదిరించడానికి ముందుకు వెళ్ళాలని, కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో ఉండాలని, ఎంత కష్టమైన పనినైనా వెనుకాడకుండా చేయాలని, హింసను వదిలి అహింసా మార్గంలో ప్రయాణం చేయాలని, గాంధీజీ చెప్పిన కరుణ మాటను పాటించాలని, లోకాన్ని మార్చాలని, అందరి దుఃఖం తొలగించాలని, కరువు కాటకాలు లేని కాలాలను వెతకాలని తెలుసుకున్నాము. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది గేయ పంక్తులు తారుమారైనవి, వాటిని సరిచేసి రాయండి. ये पोएम में लाइन्स ऊपर का नीचे, नीचे का ऊपर हो गया, उसको सही करके लिखना है. దేశాన్ని రక్షించగా చదువుదాం, వ్రాయుదాం, కాసేబోసి నడుద్దాం, సాధనాలు చేయుదాం. इसको सही करके लिखे तो చదువుదాం, వ్రాయుదాం, సాధనాలు చేయుదాం, దేశాన్ని రక్షించగా కాసేబోసి నడుద్దాం. కింది భావాలను తెలిపే వాక్యాలు గేయంలో గుర్తించండి, వాటిని రాయండి. ये नीचे सेंटेंसेस हैं, वो सेंटेंसेस का मीनिंग देने का लाइन्स पोएम में किधर है वो ढूंढ के लिखना है. దేశాన్ని కాపాడడానికి సిద్ధం అవుదాం. దేశాన్ని రక్షించగా కాసేబోసి నడుద్దాం. ఏ పోయం में ఏ लाइन का मीनिंग ये होता है. అందరూ కలిసి శత్రువుని ఎదిరించాలి. ఏ మీనింగ్ దేనే కా లైన్ క్యా హై? ఏకముగా శత్రువుని ఎదిరింపగా నిలుద్దాం. హింసను విడనాడి అహింసను ఆచరించాలి. ఏ మీనింగ్ దేనే కా లైన్? హింసలని వదులుదాం, అహింసనే వరింతాం. వ్రాయుదాం, చేయుదాం వంటివి మరికొన్ని గేయంలో ఉన్నాయి, వాటిని గేయంలో వెతికి రాయండి. వ్రాయుదాం, చేయుదాం జైసా लफ्ज और भी कुछ है पोएम में, उसको ढूंढ के इधर लिखना है. ये व्रायुदान, చేయుదాం, दाम दाम ऐसा आया ना, इसको क्या बोलते हैं? प्रास पदालु बोलते हैं तेलुगु में. इंग्लिश में राइमिंग वर्ड्स बोलते हैं. लास्ट में इसका आवाज सेम रहते. व्रायुदाम, చేయుదాం, ऐसा कुछ लफ्ज ये पोएम में है, उसको ढूंढ के इधर लिखना है. నడుద్దాం, పలుకుదాం, నిలుద్దాం, మానుదాం. और भी हैं, तुम लोग वो भी देख सकते हैं. इधर 4 पूछा, इसीलिए हम 4 लिखा. स्वीय रचना बोले तो तुम वो से लिखने का है. इधर मैं थोड़ा तुम लोगों को समझ में आने के लिए मैं इधर दे रहा हूं, मगर ये सेम टू सेम नहीं लिखना है, तुम्हारे लफ्जों में लिखना है. కింది ప్రశ్నలకు 3 వాక్యాల్లో జవాబులు రాయండి. नीचे दिए गए क्वेश्चंस को 3 सेंटेंसेस में जवाब देना है. కరువు కాటకాలు లేకపోవడం అంటే ఏమిటి? వర్షాలు సరైన సమయంలో కురవడం వల్ల పంటలు బాగా పండుతాయి, ప్రజలకు తినడానికి కావలసినంత భోజనం దొరుకుతుంది. దీనినే కరువు కాటకాలు లేకపోవడం అంటారు. కహిత్ సాల్ నహీ రహనా బోలే తో క్యా హై बोल के क्वेश्चन में पूछा है. सही वक्त में बारिश हो गए तो अच्छा फसल मिलते हैं, इसकी वजह से लोगों को खाने के लिए खाना मिलते हैं. ऐसा रहने को
కరువు కాటకాలు లేకపోవడం बोलते हैं इसको. कहत साल नहीं रहना. అహింసా మార్గంలో ఎందుకు నడవాలి? अहिंस बोले तो नॉन वायलेंस. अहिंसा बोले तो नॉन वायलेंस, बोले तो दूसरों को नहीं खत्म करना, नहीं सताना, दुख नहीं देना. वो रास्ता में क्यों जाना? నాన్ వైలెన్స్ కా రాస్తా में क्यों जाना? హింస వల్ల ప్రతిహింస పుడుతుంది. ఒక వ్యక్తిని కొందరు హింసించినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వారు ఎదురు దాడికి దిగుతారు. దీనివల్ల రెండు వర్గాలలోని వ్యక్తులు చనిపోతారు. జంతువులను హింసించడం వల్ల పాపం చుట్టుకుంటుంది. అందుకని అహింసా మార్గంలో నడవాలి. वायलेंस एक किए तो उसके वजह से और दूसरा लोग भी वायलेंस करना शुरू करते हैं. एक आदमी को कोई मारे तो वो आदमी का लोग आके इन लोगों को मारते हैं. ऐसा दो ग्रुप्स में क्या होते हैं, ये एक ग्रुप में वो ग्रुप में लोग मर जाते हैं. जानवरों को सताने की वजह से बुराई होते हैं. इसीलिए అహింసా का रास्ता में चलना है. కింది ప్రశ్నకు 6 వాక్యాల్లో జవాబు రాయండి. नीचे दिए गए क्वेश्चन को 6 सेंटेंसेस में जवाब देना है. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ये पोएम में क्या बोला उसके बारे में तुम्हारा ओन सेंटेंसेस में लिखना है. वो पोएम का समरी लिखना है. మనమందరము చదువుదాం, రాయుదాం, చక్కగా సాధన చేద్దాం, దేశాన్ని రక్షించడానికి నడుం బిగిద్దాం, దేశమంతా ఒకటేనని ధైర్యంగా పలుకుతూ శత్రువును ఎదిరించడానికి ఐకమత్యంతో నిలుద్దాం. కులమత భేదాలు లేకుండా దేశాన్ని అభివృద్ధి చేద్దాం, చంద్రుణ్ణి సూర్యుణ్ణి చూసి వద్దాం, హింసను వదిలి అహింసా మార్గంలో నడుద్దాం, గాంధీ గారు చెప్పిన కరుణ మాట విందాం, లోకాన్ని మార్చి అందరి దుఃఖాన్ని తొలగించి కరువు కాటకాలు లేని కాలాలను సృష్టిద్దాము. ये हमारा पोएम का भावम है. हम सब लोग पढ़ेंगे, लिखेंगे, अच्छा प्रैक्टिस करेंगे, हमारा देश को बचाने के लिए मिलजुल के रहेंगे. पूरा देश में सब लोग एक बोल के हिम्मत से बोलेंगे, दुश्मन पे हमला करने के लिए मिलजुल के रहेंगे. जात मजहब का फर्क छोड़ के हमारा देश को अच्छा डेवलप करेंगे. चांद को सूरज को देख के आएंगे. दूसरों को सताना खत्म करने को छोड़ के अहिंसा का रास्ता में आएंगे. गांधी जी जो रहम का बात बोला वो सुनेंगे. सारी दुनिया को बदलेंगे, सब लोगों का दुख को दूर करके बिना कहत साल का मौसम को तैयार करेंगे. సృజనాత్మకత పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవలసిన మంచి విషయాలను సూక్తులుగా రాయండి. సృజనాత్మకత बोले तो क्रिएटिविटी. ये भी तुम सोच के लिखने का है, ओन से लिखने का है. ये लेसन के अनुसार, ये लेसन पढ़ने के बाद, ये सबक के आधार से हम क्या अच्छा आदत पाना है, कौन सा अच्छी बातें हमको मालूम हो गया है, उसके अनुसार कोटेशंस जैसा लिखना है. सूक्ति बोले तो सु मंची उक्ति, మాట మంచి మాటలు సూక్తులు కొటేషన్స్ लिखना है. చదువుదాం, రాయుదాం, సాధనాలు చేయుదాం. ये लाइन से हमको क्या समझ में आ गया? అందరము బాగా చదువుకోవాలి. एक सूक्ति तैयार हो गया. ఏకముగా శత్రువును ఎదిరింపగా నిలుద్దాం. ఐకమత్యంతో శత్రువును ఎదుర్కోవాలి. కులాలని మతాలని కొట్లాటలు మానుదాం.
కుల మతాల గొడవలు మానాలి. సమిష్టిగా దేశాన్ని చక్కజేయబూనుదాం. ఐకమత్యంతో దేశాన్ని అభివృద్ధి చేయాలి. హింసలనే వదులుదాం, హింసను వదిలిపెట్టాలి. శోకాలను తుడిచేద్దాం, అందరి శోకాన్ని తుడిచేద్దాం. ऐसा इसमें ये पोएम के अनुसार हम लोग ऐसा कई सूक्ति तैयार कर सकते हैं. పదజాలం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. नीचे सेंटेंसेस में अंडरलाइन करके कुछ लफ्ज हैं, उसका मीनिंग इधर ढूंढ के लिखना है. సైనికులు మన దేశాన్ని సైనికులు మన దేశాన్ని రక్షించుతున్నారు. जवान लोग हमारा देश को रक्षा कर रहा है. रक्षिंचुटा बोले तो पोगొట్టు, हो जाना नहीं होता. पोगुडु तारीफ करना नहीं होता. प्रार्थिंचु दुआ करना वो भी नहीं होता. क्या कर रहा है? बचा रहा है हमारे देश को. इसीलिए कापाडु, कापाडुचुन्नारु. कापाडुटा बोले तो रक्षिंचुटा बोले तो दोनों का मीनिंग एक है. इधर इसीलिए కాపాడు बोल के लिखना. బడి ఆవరణను బాలబాలికలు సమిష్టిగా కృషి చేసి శుభ్రపరిచారు. बड़ी आवरण बोले तो स्कूल का आजू बाजू, स्कूल का ग्राउंड, क्लासरूम के आजू बाजू, ये सब बाल बालिकలు बॉयज एंड गर्ल्स సమిష్టిగా सब लोग मिलके कृषि చేసి मेहनत करके शुभ्रपरिचार साफ किया है. स्कूल में पूरा कचरा को उठाया, बॉयज एंड गर्ल्स बच्चे क्या किया? सब लोग मिलके मेहनत करके साफ किया. समिष्टिगा बोले तो अब इसको हम मीनिंग क्या है मालूम कर रहा. पोटलाड़ी, लड़के लड़ाई किया क्या? नहीं होगा. माटलाड़ू, बात करना नहीं, बात करने से काम नहीं होता, काम करे तो काम होगा. विडिपोई, अलग अलग होके, ये भी गलत है. कलिसी, मिलके, सब लोग मिलके साफ किया. इसीलिए कलिसी करेक्ट आंसर है, इधर लिखा. బాధలతో శోకించే వారిని ఆదుకోవాలి. कुछ लोग मुसीबतों में रहते हैं, वो दुख से रहते हैं, उन लोगों को हम मदद करना है. शोकिंचु, संतोषिंचु. शोकिंचु बोले तो दुख से रहना, संतोषिंचु बोले तो खुशी से रहना. ये इसका मीनिंग नहीं होता, ये अपोजिट वर्ड होता. प्रेमिंचु, प्यार कर नहीं. शोकिंचु बोले तो प्रेमिंचु बोल के मीनिंग नहीं आते. कोपिंचु, गुस्सा करना, ये भी नहीं होता. दुखिंचु, दुख. शोकम बोले तो दुख है, इसीलिए इसका सही जवाब दुखिंचु बोल के इधर लिखा. राकेट तैयार చేయడానికి అనేక సాధనాలు కావాలి. राकेट तैयार करने के लिए कई चीजों का जरूरत है. साधनाలు बोले तो चीज. पुव्वुलु नहीं होता. क्यों बोले तो पुव्वुलु बोले तो फूल. कायलु, कायलु भी नहीं होता. आकुलु, पत्ते, ये भी नहीं होता. परिकरालु, इंस्ट्रूमेंट्स. साधनालु बोले तो इंस्ट्रूमेंट्स, परिकरालु. ये करेक्ट आंसर है, ये इधर लिखा है. మీకు నచ్చిన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరగా గంట గుర్తు నొక్కడం మాత్రం మర్చిపోకండి.